మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మార్కెట్ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజు 24,918లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,509లో 59లో ఓపెన్ అవ్వడం జరిగింది. పాజిటివ్ ఓపెన్ అవ్వడం జరిగింది. దీనివల్ల మనకు మార్కెట్లో ఏ విధంగా మూమెంటం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మనకు మార్కెట్ పెరగడం కానీ లేదా మార్కెట్ చాలా డ్రాప్ అవ్వడం కానీ ఇటువంటి మూమెంటంలో ఉంటుంది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మనం యాడ్ చేసుకున్న పిఈలు 25,300 అయితే ఒకసారి చూడండి. ఇది బుధవారం క్లోజింగ్. ఇది తర్వాత బుధవారం క్లోజింగ్ మార్కెట్ అనేది ఇక్కడ 300 రూపాయలు ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కిందికి వచ్చి నిన్నటి బుధవారం నుంచి ఎక్కడైతే ఇది సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ 1:15కి ఇది డైరెక్ట్ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఓకేనా, దీన్ని మాత్రం చేరుకోలేదు. ఆ తర్వాత ఒకసారి సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. సిఈని మీరు గమనించినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది బుధవారం క్లోజింగ్. ఇది దీని కింద ఓపెన్ అయినట్లయితే మార్కెట్ అనేది పిఈ అనేది పెరిగేది. కాకపోతే మార్కెట్ అనేది ఈరోజు పాజిటివ్ ఓపెన్ అవడం కావడం వల్ల ఇది 257లో ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది 359. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని తర్వాత మెయిన్ అయిన దీని యొక్క 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది సపోర్ట్ తీసుకొని 254 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 713 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మార్కెట్ పెరిగేటప్పుడు కానీ పడేటప్పుడు కానీ ఇటువంటి మూమెంటం ఉంటుంది అని మీరు గుర్తుంచుకోండి. ఒకసారి మనం పీని ఒకసారి గమనిద్దాం. పీను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు మార్కెట్ అనేది 25,050లో ఏర్పడింది కాబట్టి మనం 25,000 పీఈ ఒకసారి గమనించినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్. ఇది కూడా మనకు నిన్నటి బుధవారం ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందో అది అక్కడ నుండి 35 రూపాయల నుండి అది ఇక్కడ మార్కెట్ ఇక్కడ 86 రూపాయలు ఏర్పడినా కూడా ఇది మార్కెట్ అనేది 32 రూపాయల దాకా వచ్చింది. 32 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 124 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్కెట్ అనేది ఇట్లా ఈ విధంగా కిందికి రావడం జరిగింది. తర్వాత 25,050 చూద్దాం. 25,050 చూసినట్లయితే ఇది కూడా మార్కెట్ 95 రూపాయల్లో ఏర్పడింది. కానీ బుధవారం క్లోజింగ్ మాత్రం 171 రూపాయలు ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది 96 రూపాయల నుంచి ఇది 49 రూపాయల దాకా వచ్చింది. ఆ తర్వాత 49 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 163 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. తర్వాత ఇది మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేయడానికి ఒక పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడి ఇది జీరోగా మారిపోయింది. ఆ తర్వాత 25,100 ఇది కూడా గమనించినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్. ఇది 212 రూపాయల్లో క్లోజ్ అయితే ఇది ఒక రెడ్ క్యాండిల్గా మీరు గుర్తుంచుకోండి. ఇది తర్వాత ఇది బుధవారం నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుంది 85 రూపాయలు ఉండేది. 85 రూపాయల నుంచి 75 రూపాయల నుంచి వెళ్ళి విక్ ఏర్పరిచేది 85 రూపాయలు ఉండేది. ఓకేనా, ఇది 203 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మనకు మార్కెట్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనకు ఇటువంటి సినారియో మనకు మళ్ళీ ఇంతకుముందు జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మీరు ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది మే ఇది మనకు మంత్లీ ఎక్స్పైరీ. ఇది మే లాస్ట్ వీక్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ స్క్రోల్ గమనించండి. ఇది బుధవారం 15 క్యాండిల్. ఇది ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్. ఇది ఎప్పుడైతే దీని మీద క్యాండిల్ అనే 950 క్యాండిల్ ఏర్పడిందో ఇది రెడ్ క్యాండిల్గా మారలేదు. ఆ తర్వాత 945 క్యాండిల్ కూడా ఏర్పడి ఆ తర్వాత కిందికి వచ్చి ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి అంటే దీన్ని ఎక్కడైతే బేస్ తీసుకుందో అక్కడ నుండి అది 21 రూపాయల నుండి ఇది 140 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే,
ఆ తర్వాత ఇది 22,600 ఇది కూడా అంతే. ఇది మనకు ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇక్కడ నుండి దీని మీద ఈరోజు 9:15 క్యాండిల్ అనేది ఏర్పడి ఆ తర్వాత కిందికి వచ్చి ఇక్కడ 15 క్యాండిల్ నుంచి 35 రూపాయల నుంచి ఇది 175 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత 111 రూపాయలు క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇది గమనించండి, ఇది కూడా మనకు బుధవారం క్లోజింగు. ఆ తర్వాత ఇది ఈ 9:15 క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి తర్వాత 9:45 క్యాండిల్ కూడా ఏర్పడి తర్వాత 1:15కి ఇది ఆ తర్వాత మూమెంటం తీసుకొని ఇది డైరెక్ట్ ఇది 68 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 240 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఎందుకు చూపిస్తానంటే ఈరోజు కూడా మనకు మార్కెట్ ఈ విధంగానే మూమెంటం ఉంది, చూపిస్తాను మీకు. మార్కెట్ అనేది మనకు ఏర్పడింది 25,050లో కాబట్టి మనం చూసినట్లయితే 25,000 సిఈ అనేది కింద ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. చూసినట్లయితే 25,950 చూద్దాం, 100 పాయింట్స్ కింద. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, సేమ్ అదే మనకు డైరెక్ట్ ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్. ఈరోజు మనకు మార్కెట్ చూసినట్లయితే గ్రీన్ క్యాండిల్ అనేది 9:15 క్యాండిల్. ఇక్కడ 9:50 క్యాండిల్ అనేది ఒక పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడది 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 47 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఎంత పెరిగింది, ఇది 470 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, 1:15 ఉండేది సపోర్ట్ తీసుకొని 1:45కు ఇది డైరెక్ట్ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అంతదాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైనా గమనించండి, ఏదైనా కూడా ఈ 15 క్యాండిల్ నుంచి అనేది బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ ఇది. ఆ తర్వాత 9:15 క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటే క్యాండిల్ ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది 25 రూపాయల నుండి ఇది 25 రూపాయలు ఉండేది 425 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఈరోజు. అంటే మనకు మేలో ఎక్స్పైర్ అప్పుడు ఏ విధంగా మూమెంటం జరిగిందో ఈరోజు కూడా అదే మూమెంటం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది అక్కడ సిఈని కట్టి మార్కెట్ అనేది పెరిగింది, అదేవిధంగా పిఈ ఉన్నట్లయితే మార్కెట్ అనేది పడేది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకోటి 25,050 చూసినట్లయితే ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది బుధవారం క్లోజింగ్ 9 రూపాయల్లో ఉంది. ఆ తర్వాత చూసినది గ్రీన్ క్యాండిల్ ఇది. తర్వాత ఈరోజు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ అనేది ఇక్కడ ఇది ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది ఏర్పరిచిన తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చి ఇది ఇక్కడ ఇది 1:45కి ఇది ఇక్కడ నుండి ఇది 12 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 370 రూపాయల దాకా వెళ్ళింది. చాలా ఆల్ టైమ్ హై దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు ఒకసారి ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దీనిపైన ఏర్పడిన ఎప్పుడైతే ఇది క్రాస్ చేసిందో అంటే మనం ఆడి చేసుకున్న మెయిన్ సీని క్రాస్ చేసిందో అప్పుడు మార్కెట్ అనేది మనకు కొలాప్స్ అవ్వడం జరిగింది. అంటే సి అనేది పడడం జరిగింది గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు. మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఈ విధంగా పైన ఏర్పడిన కిందికి ఇక్కడ ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా కిందికి వచ్చి ఆ తర్వాత ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది. కానీ టైం అనేది ఇంపార్టెంట్, దీన్ని మాత్రం క్రాస్ చేయకూడదు. ఈ విధంగా మనకు 115 కానీ 145 నుంచి కానీ మనకు మంచి మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా మనకు అదే జరిగింది. ఓకేనా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఒక బుధవారం ఎక్స్పైరీ. ఇది ఇక్కడ మార్కెట్ అనేది పైన ఏర్పడింది, కాకపోతే ఇది ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది మార్కెట్ అనేది కిందికి వచ్చి ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ సపోర్ట్, ఎక్కడైతే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి 945 క్యాండిల్ నుంచి ఎక్కడైతే మార్కెట్ పైకి లేచిందో మళ్ళీ కానీ ఇక్కడ ఇది 915 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి ఇది మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకున్న కూడా మళ్ళీ ఇది ఇక్కడనే క్లోజ్ అయిపోయింది. చూసిన ఇక్కడ దీని కింద. ఓకేనా, ఈ విధంగా గ్రీన్ క్యాండిల్
పైనుంచి రెడ్ క్యాండిల్ కూడా కిందికి వచ్చినా కూడా కింద సపోర్ట్ ఉన్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ 950 క్యాండిల్ అనేది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది. తర్వాత ఏర్పడిన క్యాండిల్ అనేది పైన ఏర్పడింది. తర్వాత దీని విక్కుకు తాకి వేగంగా పైకి వెళ్ళింది. ఇది మాత్రం ఇక్కడ మనకు బ్రేక్ కాలేదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.